అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక భారతీయ యువకుడిని భద్రతాధికారులు నేలపై పడేసి చేతుల్ని వెనక్కి విరిచిపెట్టి బంధించినట్లు ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను కునాల్ జైన్ అనే సోషల్ ఎంటర్ప్రీనియర్ ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతీయ ఎంబసీని, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ను ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరినీ అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. ఇలా బహిష్కరణకు గురైన వారి పట్ల అమెరికా ప్రభుత్వం, అధికారులు ప్రవర్తిస్తున్న తీరు కూడా మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే అమెరికాలోని భారత్కు చెందిన అక్రమ వలసదారులను వారి విమానాల్లో ఎలా పంపించిందో చూశాం. చేతులకు బేడీలు వేసి వారిని నేరస్తులుగా చూసింది. ఇప్పుడు తాజాగా ఒక ఇండియన్ స్టూడెంట్ను బహిష్కరించే సమయంలో కూడా అమెరికా ప్రభుత్వం అదే పద్ధతిని అనుసరిస్తోంది. ఇందుకు ఉదాహరణే ఎయిర్పోర్ట్లో తాజాగా బయటపడ్డ ఈ ఫోటోలు. ఈ సంఘటన ఆదివారం రాత్రి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో జరిగినట్లు కునాల్ జైన్ అనే వ్యక్తి తెలిపారు. తాను ఒక ఎన్ఆర్ఐగా ఉండి తనకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైగా ఆ అబ్బాయి ఏడుస్తున్నాడని అన్నారు. ఆయన తన కలలను నెరవేర్చుకోవడానికి వచ్చాడే తప్ప ఎవరికి హాని చేద్దామని రాలేదు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఆ కుర్రాడు తనతో పాటు అదే విమానంలో ఎక్కాల్సింది, కానీ ఎక్కలేదు. దీంతో న్యూజెర్సీ అధికారుల వద్ద అతనికి ఏమి జరుగుతుందో ఎవరైనా కనుక్కోవాలి అని కూడా కునాల్ జైన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఆ విద్యార్థి మాట్లాడిన మాటలు చూస్తే ఉత్తర హర్యానా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు కునాల్ జైన్ తెలిపారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఇలాంటి అనేక కేసులు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఉదయాన్నే అమెరికాలో దిగుతున్న విద్యార్థులు తామెందుకు అమెరికాకు వచ్చామో ఇమిగ్రేషన్ అధికారుల ముందు సరిగ్గా చెప్పకపోవడంతో వెంటనే వారిని సాయంత్రం ఫ్లైట్కి క్రిమినల్స్ వలె బేడీలు వేసి పంపిస్తున్నారని కునాల్ జైన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమవారం వెల్లడించింది. అటు విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ట్రంప్ అధికారంలోకి వచ్చిన జనవరి నాటి నుంచి ఇప్పటి వరకు అనేక కారణాలతో 1080 మంది భారతీయులను డిపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా నిత్యం 3 నుంచి 4 డిపోర్టేషన్ కేసులు ఎయిర్పోర్ట్లో జరుగుతున్నాయని తాజా పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. సో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా డిపోర్టేషన్ తప్పదని అంటున్నారు. అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు కూడా గతంలో వలె కాకుండా అప్రమత్తతతో ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా డిపోర్టేషన్ భారతీయ విద్యార్థులను టెన్షన్ పెడుతోంది.